ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరని దుష్ప్రచారం చేస్తున్న కొంతమంది మాల స్వార్థపరులకు వాళ్ళకు వత్తాసు పలికే పాలకులపై మాదిగల ఉనికిని ప్రపంచానికి చాటడం కోసం ఎక్కుపెట్టిన అస్త్రమే జూలై 7న అమరావతిలో జరగబోయే కురుక్షేత్రం. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే తెలంగాణలో తన పాదయాత్రకు అండగా నిలబడ్డాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపుకు సహకరించాం. అదే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో పాదయాత్రకు అడుగడుగున అడ్డం పడ్డది మాల మహానాడు. ఆంధ్రప్రదేశ్లో ఓడించడానికి ఊరూరు తిరిగింది మాల మహానాడు. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది పోయి ఆయనను ఓడించడానికి, ఆయనను తిరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకే ఇవాళ కిరీటాలు పెట్టి మా చేతులకు మాత్రం సంఖ్యలేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది న్యాయం కాదు. ఆయన మనసు మారాలని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను. నేను ఆ విధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో పెదమాదిగా నువ్వు అవుతాను చేసి అని చెప్పి మాట్లాడిండు. ఆ మాటలు గుర్తుకు రావట్లేదు. ఇవాళ ఆయనను నోడించడానికి ఆయన రాలేసిన వ్యక్తులకేమో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఒకటి ఇచ్చిండు, ఎస్సీ కమిషన్ చైర్మన్ మరొకటి ఇచ్చిండు. నిన్నటి వరకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన రావెలి కిషోర్ బాబు చేతిలో సంక్షేమ శాఖ ఉంటే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించడమే కాకుండా ఆ సంక్షేమ శాఖను కూడా వాళ్ళ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నక్కానంద్ బాబు గారికి కట్టబెట్టడం జరిగింది. షెడ్యూల్ కులాల శాఖలే, షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం పాటుపడే శాఖలే 3 శాఖలు అవుతాయి. ఆ 3 శాఖలు వాళ్ళకి ఇచ్చి మొండి చేయి మాకు చూపెట్టడం అనేది, ఓడించమని తిరిగిన వర్గానికి 3 శాఖలు కట్టబెట్టి గెలిపించిన మాకు మొండి చేయి చూపెట్టడం అనేది అది న్యాయం కాదనే విషయం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను. మరొక వైపు కేంద్రంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారి సహకారంతో కొంత కదలికలు కేంద్రంలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ కోసం కేంద్రం మీద ఒత్తిడి పెడుతున్నది. కానీ ఏబిసిడి చేపిస్తా అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారే ఇవాళ 3 ఏళ్ళు గడిచిపోతున్న ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాయమన్న రాస్తలేడు, అసెంబ్లీ తీర్మానం చేయమన్న చెత్తలేడు, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తలేడు. చివరికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేయమన్నా కూడా గుర్తు చేయట్లేదు. ఏది ఏమైనా 6 అయినా 106 అయినా కూడా అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేసి తీరుతాము, మా ఉనికిని ప్రపంచానికి చాటుతామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, ఇక్కడ మేము గుర్తు చేసేది నా మాదిగ ప్రజలకు ఒకటే అంశం. ఇక్కడ లేరని ప్రచారం జరుగుతున్న సమయంలో ఉన్నమని నిరూపించుకోవడానికి కురుక్షేత్రానికి రండి. సచ్చిన వాళ్ళు సమాధిలో ఉన్నారు, బతికిన మనం ఇళ్లల్లో ఉన్నాం. రేపు గనక కురుక్షేత్ర మహాసభకు రాకపోతే సచ్చి సమాధులు ఉన్న వాళ్లకు, బతికి ఇండ్లు ఉన్న వాళ్ళకు కూడా తేడా లేకుండా పోతుంది. కాబట్టి మనం బ్రతికినమని ఈ సమాజం ముందు నిరూపించుకోవాల్సి ఉంటే ప్రతి ఒక్కరూ కురుక్షేత్ర మహాసభకు తరలి రావాలని చెప్పి మాదిగ ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నా.